గుంటూరు అంటేనే బేసిక్‌గా రాజకీయాలకు పెట్టింది మారుపేరు. అలాగే వైసీపీ జెండా ఇక్కడ ఎగిరింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత టీడీపీ రావడం చాలా కష్టమైన పని. ఈ ఎలక్షన్స్‌లో మీరు పడ్డ కష్టం ఏంటి సార్ బేసిక్‌గా? వైసీపీ ఏదైతే ఇబ్బంది పెట్టిందో, సామాన్యులకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రతి ఒక్క డెసిషన్లో కూడా అసలు ఎంతవరకు అది వాస్తవం? మరి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మూడుని కూడా రాజధాని చేస్తే బాగుంటుందని చెప్పేసి జగన్ గంజాయి ఫ్రీ గుంటూరు ఈస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఎంతవరకు వచ్చింది అనేది యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. పాత ప్రభుత్వం పెట్టిన రోడ్డు ప్రాజెక్ట్ ఫ్లెక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంగా మీరే సుత్తిచ్చి పగలగొట్టినటువంటి సందర్భం కనిపించింది కదా. దీనిపై అంటే అది పొలిటికల్ రివెంజ్ అనుకోవాలా, లేకపోతే అక్కడ వైసీపీ రంగులేసుకొని అసలు కార్పొరేటర్ కూడా కాదు. అంత బాగానే ఉన్నాయి సార్. మీ పార్టీలో మీకు కొంచెం అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి టీడీపీ పార్టీలో. మీరు అడిగినటువంటి 2 మాటల్లోనే 2 కూడా తప్పు అడిగారు. అది క్లియర్ చేసుకొని అడిగితే నేను సమాధానం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ రాధా. గుంటూరు ఈస్ట్ రాజకీయాలలో ఆయన ఒక సంచలనం అని చెప్పొచ్చు. సపోర్టర్స్కి లీడర్, అపోనెంట్స్కి ఆయన టార్గెట్ అని కూడా చెప్పొచ్చు. ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మొహమ్మద్ నసీర్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. నేను అంత మాస్ ఎలివేషన్ ఇచ్చినా కూడా నమస్తే అని అలా ఎలా చెప్పారు సార్? కాదు, దానికి మీరు మాస్ అనేది వి లైక్ ఇట్ బికాస్ వీఆర్ ఫ్రమ్ మాస్, వీఆర్ నాట్ క్లాస్. మై ఎడ్యుకేషన్ కానీ లేకపోతే పొలిటికల్ ఎంట్రీ కానీ వీఆర్ ఫ్రమ్ మాస్ క్లాస్ ఫ్యామిలీ. బట్ యాజ్ ఎ మాస్ లీడర్ ఐ వాంట్ టు గెట్ అప్రోచ్. అది మెయిన్. మీరు మాస్గా ఉండాలి అని కోరుకునే వాళ్ళం మేము. గుంటూరు అంటేనే బేసిక్గా రాజకీయాలకు పెట్టింది మారుపేరు. అలాగే వైసీపీ జెండా ఇక్కడ ఎగిరింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత టీడీపీ రావడం చాలా కష్టమైన పని. అసలు రైట్. అయితే ఈ ఎలక్షన్స్లో మీరు పడ్డ కష్టం ఏంటి సార్ బేసిక్గా? ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో ఓడిపోవడం జరిగింది. దానికి విభిన్న కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇది గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద కానీ, ఈ ప్రాంత అభివృద్ధి మీద కానీ, అలాగే రాష్ట్రంలో వైసీపీ ఏదైతే ఇబ్బంది పెట్టేటువంటి, సామాన్యులకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రతి ఒక్క డెసిషన్లో కూడా మా గళాన్ని విప్పడం జరిగింది, ఉద్యమాలు చేయడం జరిగింది. ప్రజల సహకారంతో ప్రతినిత్యం కూడా ప్రజల్లో ఉంటూ వాళ్ళకు ఒక అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేయడంలో సక్సెస్ అయ్యాం. అది ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది. ఆ నమ్మకం ఓట్ల రూపేణా ఆశీర్వదించి ప్రజలు ఎమ్మెల్యేగా చేశారు. సో 20 ఏళ్ల తర్వాత అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఒక మైనారిటీ మనిషి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం అంటే అంతా ఇంత కాదు. రైట్. మీరు ఇచ్చినటువంటి సంక్షేమ హామీలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ ఎన్నికల మేనిఫెస్టోలు, అవన్నీ ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగారు ఈ 2 ఏళ్ల కాలం పాటు? ముందుగా ఎందుకంటే అపోజిషన్లో కాదు, అధికారంలో చేపట్టక ముందు మేనిఫెస్టోలో, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రధాన అంశాలు, ముఖ్యంగా ఏదైతే సామాజిక పెన్షన్లు ఉన్నాయో, ఎంత లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెల నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే విభిన్న ప్రతిభావంతులుగా ఉన్నటువంటి వికలాంగులకి 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000. ఇది దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత సామాజిక పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన తర్వాత దాని మీద ఒక ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందో దాని మీద అవగాహన చేసుకొని 3,000 కోట్ల రూపాయలు భారం అవుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ప్రతి గడపకు కూడా
కూటమి నాయకులు ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వెళ్ళి, మా నియోజకవర్గంలో అయితే ప్రతి ఒక్క కార్యకర్త కూడా 1వ తారీఖున పెన్షన్లు పంచే దాంట్లో హడావుడిగా వాళ్ళ రొటీన్గా ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 12 వరకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని 1వ తారీఖున తమ బాధ్యతగా చేపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజల్లో ఈ స్కీమ్ అనేది పూర్తిగా నడుస్తూ ఉంది. అలాగే అనేక కార్యక్రమాల్లో భాగంగా ఉచిత బస్సు. ఈరోజు మహిళలు ఎందుకంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఉచిత బస్సు పథకాన్ని కూడా పెద్ద ఎత్తున ఈరోజు గుంటూరులో కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. 65 లక్షల మందికి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి. అలాగే విద్యార్థులు పేదరికం విద్యకు అడ్డు కాకూడదనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి ఒక్కొక్క ఇంట్లో 3 4 ప్రతి ఒక్క బిడ్డ కూడా అందిస్తున్నాం. ఇలాంటి అనేక, అలాగే దీపం పథకం కానివ్వండి, ఇవన్నీ 1 by 1 చెప్పినటువంటి సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సూపర్ హిట్ చేయడం. అయితే ఇక్కడ ఒకటి క్రాస్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీ బస్ విషయంలో చాలా వరకు వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఫ్రీ బస్ మహిళలు అడిగారా, ఎందుకు ఇస్తున్నారు అసలు ఫ్రీ బస్సు, దానివల్ల అసలు ఎవరికి లాభం కలుగుతుంది, దేనికోసం, ఆడోళ్ళు జుట్లు పట్టుకోవడం తప్ప దేనికి పనికి రావట్లేదు అని చెప్పేసి అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి మాట మహిళల విషయంలో మీరేం చెప్తారు? ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఇటు ఒక అర్థం పర్థం లేనటువంటి మాటను చెప్తున్నటువంటి వైసీపీ నాయకుల ఆలోచనకి నిజంగా చాలా బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే ఒక శానిటరీ వర్కర్, నేను ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసిన విషయం మీకు చెప్తా ఉన్నా. ఒక శానిటరీ వర్కర్ ఆమె ఉదయాన్నే 5:30 గంటలకి డ్యూటీకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? ఆమె గుంటూరు నా నియోజకవర్గంలో పనిచేస్తుంది. సిటీ గోరంట్ల అటు లాస్ట్ వరకు ఉంది. గోరంట్లో ఆమెకు డ్యూటీ ఉంది. ఆమె వెళ్ళాలంటే గోరంట్ల ఇక్కడ నుంచి ఆ టైంలో ఏ ఆటో పట్టుకున్నా మినిమం 100 రూపాయలు అడుగుతారు. సర్వీస్ తీసుకొని వెళ్ళాలనుకున్నా మినిమం 50 రూపాయలు కావాలి. అటువంటి మహిళ అప్పటి వరకు ఉద్యోగం వదులుకోలేక, ఉద్యోగం చేయకపోతే ఆమెకు ఇల్లు గడవదు, ఉద్యోగం వదులుకోలేక అక్కడి దాకా వెళ్ళడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఆ 50 రూపాయలు జేబులో నుంచి పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆమెకి ఒకరోజు ఈ ఫ్రీ బస్ పథకం అయిన తర్వాత ఒక్కసారి అడగడం జరిగింది, ఏమ్మా దీనివల్ల నీకు ఉపయోగం ఏంటని. అన్నా, నేను ఒక 50 రూపాయలు పెట్టుకొని ప్రతిరోజు రావడానికి పోవడానికి 100 రూపాయలు అవుతున్నాయి. నాకు ఇచ్చేటువంటి 16,000 జీతంలో నేను ఈ 3,000 రూపాయలు 100 రూపాయలు చెప్పిన 30 రోజుల్లో 25 రోజులు పనిచేసినా 2,500 రూపాయలు నాకు ఖర్చు అవుతా ఉంది. ఇది ఎవరిస్తారు? ఈరోజు చంద్రన్న ఆలోచన బట్టి నాకు ఉచిత బస్ పథకం వస్తే ఆ 2,500 నా మందులు పనికి వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క సెక్టార్లో కూడా మహిళలు ఈరోజు పనిచేసేటువంటి వాళ్ళు కానీ, ఇదేదో ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి మహిళలు కాదు, సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళకే ఇది ఉపయోగపడేటువంటి మహిళల్లో కూడా సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలకి ఇది అత్యంత అవసరమైనటువంటి పని. విజయవాడ వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు, నెలకు పాస్ తీసుకుంటారు, 1600 పాస్ ఈరోజు విజయవాడకి. ఆ 1600 మిగిల్చుకుంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక యాంగిల్లో పనికి వస్తుంది. ఇలా ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఈరోజు ఒక 2 వీలర్ వేసుకొని వెళ్ళాలన్నా 2,000 ఖర్చు అవుతా ఉంది. ఇవన్నీ కూడా సామాన్యులకు కావాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఆలోచనతో తీసుకున్నటువంటి పరిస్థితులు. దీనివల్ల టోటల్గా గ్రాస్గా చూస్తే అన్ని విషయాల్లో కూడా ఒక టెంపుల్ విజిట్స్ కానీ, లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు కానీ, తల్లిదండ్రులు చూసుకోవాలనేటువంటి ఒక మహిళ వెళ్ళి రోజు చూసుకోవాలన్నా వాళ్ళతో ఆప్యాయత పెరగడం కానీ, ఇలా పిల్లల దగ్గరికి వెళ్ళి హాస్టల్స్లో ఉంటే పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి మహిళలు కానీ, ఇవన్నీ కంక్లూడ్గా చెప్పాల్సింది ఏంటంటే ఇంత పెద్ద స్కీము దీనివల్ల గ్రాస్గా టోటల్ అందరికి కూడా ఉపయోగపడేటువంటి అంశం. రైట్, మీరు చెప్పింది నిజమే కావచ్చు. అంటే ఇళ్ళకి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే టెంపుల్స్కి రెవెన్యూ పెరగడం కానివ్వండి, ఇదంతా ఒక సెక్టర్ వరకు పర్వాలేదు. బట్ ఫ్రీ బస్సు ఎన్ని బస్సుల వరకు మాత్రం మీరు ఫ్రీ ఇచ్చారు? మొత్తం ఆల్మోస్ట్ 2 సర్వీసెస్ తప్ప ఈరోజు ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో జరుగుతున్నటువంటి సర్వీసెస్లో 2 సర్వీసెస్ తప్ప ఎవ్రీ బస్కి ఫ్రీ సర్వీస్ ఉంది. విత్ ఇన్ ద స్టేట్ ఎక్కడికి ఎక్కడి నుంచి ఎటు వెళ్ళినా ఈ 12 సర్వీసెస్లో టోటల్గా బస్సెస్ ఫ్రీ చేసి. ఒకసారి మీరు ఇచ్చినటువంటి గుంటూరు ఈస్ట్ ప్రజలకి హామీల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత 10 ఏళ్లుగా కూడా ఆటో నగర్ విషయంలో వాళ్ళు అద్దెకి తీసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి ఆటో కార్మికుల గురించి ఏం చెప్తారు?
గతంలో ఆటోనగర్ అనేది ఆల్మోస్ట్ సిటీకి చాలా దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు. కొంతకాలం వరకు ఆటోనగర్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే అది ప్రతిపాడు నియోజకవర్గంలో ఉండేది. కానీ దాని మీద ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడా గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు. ఈరోజు ఆటోనగర్ గుంటూరు ఈస్ట్లో బైఫర్ఫికేషన్ తర్వాత మా నియోజకవర్గంలో రావడం జరిగింది. మేము గెలిచిన తర్వాత ఆటోనగర్కి కనీస మౌలిక వసతులు, ముఖ్యంగా వాటర్ దగ్గర నుండి దానికి హోలిస్టిక్గా డెవలప్ చేయడానికి ఒక డిపిఆర్ని రెడీ చేసుకొని 120 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారి ఆమోద ముద్ర కూడా వేసుకొని ఈ నెల తర్వాత 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. కేవలం ఆటోనగర్ అంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఈరోజు అన్న క్యాంటీన్ కావాలని చెప్పి మేము పెట్టడం జరిగింది, అది కూడా శాంక్షన్ అయింది. అలాగే స్వచ్ఛ భారత్ ద్వారా టాయిలెట్స్ కట్టిస్తూ ఉన్నాం. అంటే అలాగే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా యూపీహెచ్సి పెట్టిస్తున్నాం. అంతేకాకుండా ఆటోనగర్కి ప్రతి ఒక్క వాటర్ కనెక్షన్, ఇంతకుముందు 18,000 కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఉండేది, ఫ్రీ వాటర్ కనెక్షన్ ఇవ్వమని చెప్పి అడిగాం. అలాగే అనేక రోడ్స్ని డెవలప్ చేస్తున్నాం, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ని కట్టించబోతున్నాం. అలాగే ఇంటర్నల్ రోడ్స్ శానిటరీ కోసం ఇప్పటికే టెండర్స్ పిలిచాం. డిస్మాండ్లింగ్ సెంటర్, ఆటోనగర్లో ఏదైతే వృత్తులు ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని ఈరోజు పెట్టబోతా ఉన్నాం. స్కిల్ సెంటర్ ఒకటి ప్లాన్ చేసాం. గతంలో ఎప్పుడు ఆలోచించినటువంటి విధంగా ఈరోజు ఆటోనగర్ అంటే కేవలం వాళ్ళు ఏదో కష్టపడి బ్రతికేటువంటి ఒక మార్కెట్ లాగా కాకుండా హోలిస్టిక్గా అక్కడ ప్రజల అవసరాలు ఏంటి, అక్కడికి వెళ్తూ ఉన్నాడంటే వ్యాపారం చేసుకోవడానికి కావాల్సినటువంటి లారీ రావడం కానీ, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి అవసరమైతే వైద్య సదుపాయాలు కానీ, అవసరమైనటువంటి టాయిలెట్స్ కానీ, వాళ్ళ రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది, దాంతోపాటు ఈరోజు గార్బేజ్ ఒక ప్లేస్ని అలాట్ చేసి ఎక్కడ చెత్త వేయాలి, అక్కడి నుంచి ఎట్లా తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్లాన్డ్గా హోలిస్టిక్గా రాబోయేటువంటి 6 నుంచి 8 నెలల లోపల ఆటోనగర్కి ఒక మహాదశ రాబోతాం. అంటే అదంతా ఓకే సార్, అద్దె షాపులు తీసుకొని బ్రతుకుతున్న వారికి సొంత షాపులు కట్టిస్తానని చెప్పేసి మీరు మీ జరుగుతుంది, అది ఇంటర్నల్గా ఉంది, ఇట్స్ గోయింగ్, అది కూడా అవుతుంది, సాధ్యం అవుతుంది. దానికోసం ఒక ప్లాన్ ఉంది, ఇప్పుడే దాన్ని బహిర్గతం చేయడం ఇష్టం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడి వరకు వచ్చింది? మరి డ్రైనేజ్ ని కూడా సిస్టమ్ సరిగ్గా చేయిస్తానని చెప్పేసి మాట ఇచ్చినట్టున్నారు ఇక్కడ ప్రజలకు. అంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి మనకి యూజీడీ ఆల్మోస్ట్ 2014-19లో ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 500 కోట్ల రూపాయలతో యూజీడీ శాంక్షన్ అయింది. దాంట్లో ఆల్మోస్ట్ ఈస్ట్లో సమ్ పార్ట్ ఆఫ్ ది ఈస్ట్ ఏరియా ఈస్ కవర్డ్. ఆల్మోస్ట్ మనకి చాలా తక్కువ మోతాదులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి ఆ ప్రాజెక్ట్ని పట్టాల మీద పెట్టి దాదాపు 600 కోట్ల రూపాయలని మళ్ళీ తిరిగి అమృత్ 2.0 కింద శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు అది 2 months తర్వాత, ఎందుకంటే కొత్తగా రోడ్లు వేసాం చాలా వరకు, ఆల్మోస్ట్ టౌన్లో ఇప్పటికే 48 కోట్ల రూపాయలతో వివిధ డ్రైన్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి చేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే మిడిల్ ఆఫ్ ది రోడ్ కట్ చేయాలి, అది కట్ చేసే పరిస్థితి ఉంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. సో ఒక హాఫ్ ఇయర్ కానీ 1 year కానీ ఆ యూజీడీ వర్క్ని ప్లాన్డ్గా ఎక్కడైతే చేయగలుగుతామో అక్కడ చేసుకుంటా వస్తుంది. నేను బేసిక్గా 2 తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఇంటర్వ్యూలు చాలా చేశాను, బట్ ఇట్లాంటి మేనిఫెస్టో ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు సార్. అంటే మీరు మైనారిటీస్ కోసం ఇచ్చినటువంటి పథకాలు చూస్తుంటే నాకే కళ్ళు జిగేలమంటున్నాయి. ముఖ్యంగా కబ్రస్థాన్ విషయానికి వస్తే ఏం చెప్తారు మీరు? అదే ఇప్పుడు చెప్తున్నాం కదా, నాకు తెలిసి ముస్లిం బరియల్ గ్రౌండ్స్లో మన ఈస్ట్లో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ ఇట్స్ వెరీ పెక్యులర్లీ, ఇట్స్ వెరీ డిఫరెంట్. చాలా డెవలప్మెంట్ కానీ లేకపోతే అక్కడ అవసరం ఉన్నటువంటి అన్ని వసతులు కూడా ఉన్నాయి. ఇంకా 3 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు ఉన్నాయి దాన్ని హైట్ చేయాలని. మేము వచ్చిన తర్వాత అక్కడ మొత్తం మార్బిలింగ్ కానీ అన్ని విషయాలు అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఒక మంచి అట్మాస్ఫియర్ వచ్చినట్టు క్రియేట్ చేసి రైట్. అంటే చాలా ఇంప్రెసివ్గా ఉంది, ఎందుకంటే నేను మైనారిటీస్కి బేసిక్గా చాలా తక్కువ ఇస్తారు, వాళ్ళకి కేటాయించే నిధులు కానివ్వండి, ఇచ్చినటువంటి పథకాలు ఎన్నున్నా కూడా పేరుకే చెప్తారు తప్ప ఎవరు చేయరు. బట్ ఇక్కడ నాకు క్లియర్గా కనపడుతుంది మీది. అండ్ మోర్ ఓవర్ అంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఫెస్టివల్లోని గంజాయి ఫ్రీ గుంటూరు ఈస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎంతవరకు వచ్చింది అది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాట్ ఓన్లీ ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఇండియానే ఊపేస్తుంది గంజాయి అనేది. అండ్ తెలంగాణలో కూడా విపరీతంగా ఉంది, ఇటు విజయవాడలో కూడా అంతో ఇంతో కొంచెం కంట్రోలింగ్గా వచ్చింది. సో మీ ఏరియాలో ఎలా ఉంది ప్రెసెంట్ గంజాయి పరిస్థితి? గంజాయి అనేది యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. గతంలో గంజాయి అనేది రాజకీయాల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులే గంజాయి వ్యాపారం చేశారనేది
ఈ ప్రాంత ప్రజలకు తెలిసినటువంటి పరిస్థితి. అటువంటి పద్ధతి నుంచి ఈరోజు గంజాయి గంజాయి ఎక్కడ దొరకకుండా చేయాలనేటువంటి ఆలోచనతో పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము కూడా చేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఒక హ్యూజ్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్తో పాటు ఈగల్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక పెద్ద ర్యాలీని స్టూడెంట్స్తో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం. క్షేత్రస్థాయిలో కూడా ప్రతి డివిజన్లో కూడా మా కార్యకర్తలు మన నాయకులతో కూడా అక్కడ ఉన్నటువంటి డివిజన్ వైజ్గా అక్కడైతే ఎవరైతే గంజాయి గురించి ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పర్సనల్గా వాళ్ళని డీల్ చేసేటువంటి విధానం కూడా తీసుకొని వచ్చాం. కొంత ఎఫెక్ట్ అయితే కనిపిస్తా ఉంది. పెడ్లింగ్ చేసే వాళ్ళు కాదు, గంజాయి తాగి ఆ మత్తులో ఇబ్బంది పెట్టే చోట ఎవరైనా ఫోన్ చేస్తే పర్సనల్గా నేను వెళ్ళి వాళ్ళని ట్యాకిల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. డైరెక్ట్గా గంజాయి తాగి ఇబ్బంది పెడుతున్నాడు మా అబ్బాయి. ఎట్లాంటి పరిస్థితులు అంటే ఒక ఇంట్లో వాడు గంజాయికి బానిస అయిపోయి గ్యాస్ ఇప్పదీసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని చెప్పి తల్లిని పెళ్ళామని అక్కడ కూర్చోబెట్టి భయపెడితే వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళాం. అట్లాంటి హారిబుల్ పొజిషన్స్లో డైరెక్ట్గా వెళ్ళి వాడికి భయపెట్టి ఆ గ్యాస్ ఆఫ్ చేసి బయటికి తీసుకొని వచ్చాం. ఇలాంటి నాకు తెలిసి ఒక చోట ఒక సందులో మహిళలు అరగంట నుంచి గంట నుంచి ఇంట్లోంచి బయటికి రాకుండా రోడ్డు మీద వాళ్ళ పని ఉంది, వెళ్ళాలి. కానీ అక్కడ ఉన్నటువంటి 4-5 ఆ మత్తులో ఇష్టం వచ్చినట్టు గోల చేస్తూ ఉంటే పోలీస్ వ్యాన్లో వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని వచ్చాం. ఇలాంటి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ ఏమైనా ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుందేమో కదా. అదే చెప్తున్నా, అవేర్నెస్. రీహాబిలిటేషన్ అంటే గంజాయి తాగేవాడు కంటిన్యూగా తాగుతాడని చెప్పలేము, లేకపోతే ఎప్పుడు తాగుంటాడని చెప్పలేము. అతనికి అనిపించినప్పుడు దొరికినప్పుడు ఆ పరిస్థితుల్లో వాడు వెళ్తాడు చేస్తాడు. కానీ కంటిన్యూస్గా అలా చేయాలంటే వాళ్ళకి ఎక్కడో ఒక ఎగ్జాక్ట్గా ఒక పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్లో వెళ్ళేటువంటి వాళ్ళని మనం క్యాచ్ చేయగలం. బేసిక్గా అంటే ఈ కేసెస్లో ఎక్కువగా చిన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు 14 to 18 years మధ్యలో ఉన్న పిల్లలే వీటికి ఎక్కువగా బానిస అవుతున్నారు. 14 to 18 అనేది పర్టికులర్గా చెప్పలేము, ఎందుకంటే దొరకాలంటే అవైలబిలిటీ విత్ కాస్ట్ ఇది కాబట్టి వాళ్ళు అంత తొందరగా కాదు. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది రోజు కొని రోజు తాగి రోజు మత్తులో ఉండేటువంటి అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడు రోజు అంత ఫైనాన్షియల్గా పుటప్ చేసుకోలేడు. కొంత అలవాటు అయిన తర్వాత తప్పని పరిస్థితిలో ఏది పడితే అది చేస్తారు. ఇంత మంచి నాలెడ్జబుల్ పర్సన్, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడగలిగే పర్సన్ మీద ఎందుకు వైసీపీ నాయకులు అంతలా టార్గెట్ చేశారు మిమ్మల్ని? వైసీపీ నాయకులు టార్గెట్ అది మాకు వరం. ఎందుకని? ఎందుకే ఉంది వరం, దట్స్ ఆల్. వాళ్ళని టార్గెట్ చేస్తే మేము హీరోలం. మరి ఎందుకంటే ఒకనొక సమయంలో మీరు వైసీపీ పార్టీ వాళ్ళని అది వైసీపీ పార్టీ కాదు గొడ్డల పార్టీ అని చెప్పేసి గట్టిగా విమర్శించినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే అట్లాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు మీరు? గొడ్డలి పార్టీ అని కదండి, తన సొంత బాబాయిని చంపాడు, బంధువుల్ని ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ తల్లి ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? పోనీ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందా? 100% ఇచ్చింది. సిబిఐ రిపోర్టు అతని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటనేది క్లారిటీగా ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో ఒకరోజు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళే దాని మీద క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు జరుగుతుంది, రాత్రి జరిగింది, ఇంట్లో జరిగింది, వాళ్ళు ఎందుకు డైల్యూట్ చేశారు ఆ విషయాన్ని? మర్డర్ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందండి, ఇంట్లో జరిగినప్పుడు మర్డర్ కాదు బాత్రూంలో పడ్డాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మీడియా ముందుకు వచ్చి. ఇప్పుడు సొంత బాబాయ్ చనిపోతే ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లు, మీ సాక్షి పేపర్లు వేయించుకున్నారు. మీరు జనాల్ని బ్లఫ్ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు చేశారు? నేను అనేది అది. ఇప్పుడు మీరు నిజంగా వాస్తవాల దగ్గరికి మాట్లాడుకుంటే, మీరు గొడ్డలి పార్టీ కాదు అనుకుంటే దీనికి సమాధానం చెప్పమని. నిజంగా గొడ్డలి పార్టీ రాజ్యమేలిందంటారా? 100%. రాజ్యం వెళితే వాళ్ళ పేర్లు అంటే చెప్పగలుగుతారా? రాజ్యం ఏలింది అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ కల్ప్రిట్. జగన్మోహన్ రెడ్డి కల్ప్రిట్, అతని పక్కన ఉండేటువంటి వాళ్ళు కల్ప్రిట్స్. దీంట్లో కొత్తగా మేము పేర్లు చెప్పాల్సింది రాష్ట్రం కాదు, ప్రపంచంలో అందరికి తెలుసు. వైసీపీ పార్టీ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఏం చెప్తారు? ఎందుకంటే దాదాపు 5 ఏళ్ల పాలన తర్వాత ఒక వేవ్లో 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ గుంటూరు ఈస్ట్లో మీరు జెండా పాతగలిగారు. కరెక్ట్, అంత బాగానే ఉంది. బట్ వైసీపీ పాలనలో మీ మీద కూడా కొంచెం గట్టిగానే దాడులు, లేకపోతే ఒక రకంగా విమర్శలు కూడా ఎక్కువగానే జరిగినటువంటి సందర్భం కనిపించింది. అయితే వైసీపీ పాలనపై మీరు ఎందుకు అంతలా విరుచుకుపడేవారు? సరే, ఈ గొడ్డల విషయం అంతా కూడా పక్కన పెడితే కనుక అదొక సెక్టర్ మాత్రమే, మరి మిగతా విషయాలు ఏంటి? ఎందుకు ఏముందండి, ఇప్పుడు మేము ప్రత్యక్షంగా వైసీపీ అయినా లేకపోతే టీడీపీ అనే ప్రజల పక్షాన పోరాడేవాళ్ళం. నాటి నుండి నేటి వరకు కూడా వాళ్ళు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడతాం. వాళ్ళు సంక్షేమ పథకాలు అవి బాగానే అందించారు కదా, ప్రజాపాలనలో ఎక్కడ మీకు లోటుపాట్లు కనిపించాయి? అంటే సంక్షేమ
అందించారు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఆ సంక్షేమంలో సంక్షోభం దాగుంది. ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, మాకే 3 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లోడికి తల్లికి వందనం వేస్తాడు, మిగతా పిల్లలు ఏం చేయాలా? చదువుకోవాలా, మానేయాలా, ఏం చేయాలా? అట్లాంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మనకు కావాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ అమరావతిని నాశనం చేశారు. అది దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగమా, రాష్ట్రానికి ఏమైనా ఉపయోగమా? అవి చిన్న చిన్న అంశాలు కూడా. పెన్షన్ 3,000 ఇస్తానని చెప్పి నమ్మం పలికాడు. ఎన్నికలైన తర్వాత 5,000 చేయడానికి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. పిల్లలు చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు. విదేశీ విద్య పథకం దాన్ని తీసాడు. పేదవాడు తినేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా తీసాడు. ఇంక ఎక్కడ సంక్షేమం వస్తుంది? అతనికి కావాల్సిన ఏదో పంచుకుంటా పోతే దానివల్ల సంక్షేమం వస్తుందని ఆయన ఏదో ప్రగల్భాలు పలుకున్నాడు, కానీ ఇట్స్ నాట్ సంక్షేమం, ఇట్స్ టోటల్లీ సంక్షేమం. ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి ఆ పార్టీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటున్నటువంటి మాట. ఏ ఎమ్మెల్యేని అడిగినా, ఏ ఎక్స్ మినిస్టర్ని అడిగినా, ఎక్స్ మేయర్ని అడిగినా, ఎక్స్ కార్పొరేటర్ని అడిగినా, ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే విద్యా వైద్యానికి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంతలాగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మేము మాత్రమే ఇచ్చాం, వాళ్ళు చేయలేకపోతున్నారు. మీ సమాధానం ఏంటి? వైద్యానికి సంబంధించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6,500 మందికి నియామకాలు జరిగాయి డిఫరెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్. దాంట్లో మెడికల్ హెల్త్ ఆఫీసర్ కానీ, లేకపోతే సూపర్ స్పెషాలిటీస్ కానీ, లేకపోతే పీజీలు కానీ, ఈ స్థాయిలో 6,500 మందికి ఈ 18 నెలల కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అనుకుందాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం విత్ ఇన్ దిస్ 2 years. నిన్నగాక మొన్న పెట్ స్కాన్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చాలా తక్కువ చోట్ల, నాకు తెలిసి కార్పొరేట్ హాస్పిటల్లో నాట్ మోర్ దాన్ 10 ప్లేసెస్లో ఉంటుంది పెట్ స్కాన్. అట్లాంటిది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్ స్కాన్ ఫ్రీగా చేసేటువంటి అవకాశం ఈరోజు ఈ ప్రభుత్వంలో సాధ్యపడింది. 18 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనంతో ఎంసీహెచ్ బ్లాక్, జిమ్ఖానా వాళ్ళు ఇచ్చినటువంటి 100 కోట్లు కాకుండా 34 కోట్ల రూపాయలతో వాటికి కావాల్సినటువంటి బెడ్స్ కానివ్వండి, వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఈరోజు మనం గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రులు పెట్టగలిగాం. అంతేకాకుండా అనేక ఇట్లాంటి చెప్పుకుంటా పోతే ఒక లీనర్ మిషన్ కానీ, లేకపోతే ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ, ఇవన్నీ వైద్యానికి సంబంధించి మాత్రమే చెప్తా ఉన్నా. విద్యకు చెప్తే ఇంకో చాలా ఉన్నాయి. శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ గా ఉన్న మీరు బేసిక్గా మైనార్టీల కోసం ఇప్పటివరకు మీరు ఏం చేశారు, ఏం చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో మైనార్టీలు వెనకబడి ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నటువంటి 9% జనాభాలో ఈరోజు రాజకీయంగా కూడా వెనుకబడినటువంటి పరిస్థితులు. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు 1-2 సార్లు క్లియర్గా చెప్పడం జరిగింది. దీని మీద ఒక రోడ్ మ్యాప్ని సెట్ చేసుకుంటూ టార్గెట్స్ పెట్టుకొని 1 by 1 స్టెప్స్ మూవ్ చేస్తుంది. అందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్, మైనారిటీలు చదువుకున్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి నిరుద్యోగుల్ని ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకొని వెళ్ళడానికి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్. అలాగే మహిళలు ఈరోజు వెనుకబాటుతనంతో కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చి పని చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మహిళల కోసం ఒక మంచి స్కీమ్ని ఈరోజు అడాప్ట్ చేసుకోబోతా ఉన్నాం. ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో నా నియోజకం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నేను తీసుకుంటా ఉన్నాను. ఉన్నటువంటి నా డివిజన్స్లో ఎక్కడైతే మాస్ పాపులేషన్ ఎక్కువ మంది మైనారిటీస్ ఉంటారో అటువంటి చోట వాళ్ళ అక్కడ చేయగలిగినటువంటి పని వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చేసుకోగలిగినట్టు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆపర్చునిటీ. ఈ విధంగా మైక్రో లెవెల్లో మైనారిటీస్కి డెవలప్మెంట్కి ఏం కావాలనేది ఈరోజు పిఎంజేవై ప్రధాన్ మంత్రి జన్ వికాస్ యోజన ఈ కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి దీంట్లో మైనారిటీస్ల జీవిత స్థితిగతులు మార్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఫండింగ్ని గత ప్రభుత్వంలో 250 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు డ్రా చేసి ఆ నిధులు సద్వినియోగపరచుకోకుండా దానికి ఇవ్వాల్సినటువంటి లెటర్స్ కేంద్రానికి పంపించకుండా, ఏదైతే ఆ వర్క్ అయిపోయింది అనేటువంటి లెటర్ని పంపించకుండా ఈ 250 కోట్ల రూపాయలు వినియోగించుకొని మిగతా దానికి ఆ ప్రభుత్వంలో ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఈరోజు ఆ స్కీమ్ని మనం మళ్ళీ తీసుకొని రావాలనుకుంటే ఆ 250 కోట్లు ఎండార్స్ చేయండి అన్నారు. ఆ 250 కోట్లు కట్టించాం. ముఖ్యమంత్రి గారిని బ్రతిమలాడి
ఈ 250 కోట్లు మీరు కడితే తిరిగి ఈ రాష్ట్రానికి మైనార్టీలకి ఏదైనా చేయగలుగుతాం అంటే ఆ 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టిన తర్వాత ఈరోజు 1000 కోట్ల రూపాయలతో డిపిఆర్ రెడీ చేసుకొని అనంతపూర్లో కానీ కడపలో కానీ మన గుంటూరులో కానీ ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన ద్వారా మైనార్టీలకు ఉపయోగపడేటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, షాదీఖానాలు కానివ్వండి, ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్లు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెంటర్స్ కానివ్వండి ప్లాన్లో ఉన్నాయి. షార్ట్లీ విత్ ఇన్ 6 months ఇవన్నీ వస్తాయి. 1000 కోట్ల డిపిఆర్ సిద్ధం చేశానని ఇప్పుడే కదా మీరు చెప్పారు. అది రియాలిటీలో అసలు సాధ్యమవుతుందా? రియాలిటీలో కాదు, 1 year పోతే అన్ని సాధ్యం అవుతాయి. అప్పుడు 3 ఏళ్ళు అయిపోతుంది కదా, ఇంకా 2 ఏళ్ళలో ఏం చేయగలుగుతారు? ఏం చేయలేం కాదు. నేను అనేది ఇవాళ డిపిఆర్ రెడీ చేసుకున్నారంటే అది కంప్లీట్ అయ్యి ఒక మెమో లాగో జియో లాగో మన దగ్గరికి వచ్చేసరికి ఒక 6 months అవుతుంది. 6 months తర్వాత మనం స్టార్ట్ చేసిన వరకు 1.5 yearలో క్లియర్ చేస్తాం. అయితే మైనారిటీలకు వైసీపీ పార్టీ ఏం చేయలేదని చెప్పేసి అని అన్నారు కదా, నిజంగా ఏం చేయలేదా? చేశారు. ఎట్లాంటివి చేశారంటే అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో 4 కుటుంబ సభ్యులు రైల్వే పట్టాల మీద ప్రాణం పోగొట్టుకునే పని చేశారు. అబ్దుల్లా గారు మైదుకూరు, ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. 10th క్లాస్లో మొదటి మార్కులు వచ్చినాయని చెప్పి జబీల్ అనే మదన్పల్లిలో అమ్మాయిని ఆ అమ్మాయి హత్య చనిపోయేటటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు. మైనారిటీలకు ఏం చేశారండి? కట్టినటువంటి హజ్ హౌస్ని కరోనాకు వాడుకొని క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్క మసీదుకు ₹1 లేదు. మౌజన్ ఇమామ్ ఇచ్చేటువంటి జీతాలు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళు చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ ఒక తల్లి అక్కడ హిందూపూర్ నుంచి బండి వేసుకొని విజయవాడ వస్తా ఉంటే ఆమెను లిఫ్ట్ చేసుకొని బస్సులో కూర్చోబెట్టి మళ్ళీ హిందూపూర్ పంపించేశారు. ఇది వాళ్ళు చేసింది. ఓకే సార్, అయితే కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో అవి అడగడానికి ప్రయత్నం చేస్తాను, బట్ మీకు ఇష్టం ఉంటేనే ఆన్సర్ చేయండి, లేకపోతే లేదు. నేను ఒక మాట చెప్పాను, మీరు మొదట్లోనే మోస్ట్ కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే అన్నారు. సో అది చూసే వాళ్ళని బట్టి ఉంటుంది అంతే అంటారా? 100%. రైట్. అయితే పాత ప్రభుత్వం పెట్టిన రోడ్డు ప్రాజెక్ట్ ప్లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంగా మీరే సుత్తిచ్చి పగలగొట్టినటువంటి సందర్భం కనిపించింది కదా, దీనిపై అంటే అది పొలిటికల్ రివెంజ్ అనుకోవాలా, లేకపోతే అపోజిషన్ అండ్ లోకల్గా విమర్శించారని అనుకోవాలా మేము? ఇది కాదు ప్రభుత్వం. నేను యాజ్ అన్ ఎమ్మెల్యే రైట్ నౌ నేను ఒక 50 crores సిటీలో డెవలప్మెంట్ చేశాను. 50 crores చేసాం. నాట్ ఒక్క శిలాఫలం కూడా నేను పెట్టలేదు. మీరు నాకు చూపించండి. నేను 56 కోట్ల రూపాయలతో చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా నేను అక్కడ వైసీపీ రంగులేసుకొని అసలు కార్పొరేటర్ కూడా కాదు అటువంటి వ్యక్తి పేరు పెట్టుకొని శిలాఫలకాలు పెట్టారు. ప్రతి సందుకు పెట్టారు. ఎందుకు పెట్టారు? తప్పు కదా, ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. ఎందుకు పెట్టుకున్నారు? ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు ప్రభుత్వం పెడతారు, ఎమ్మెల్యే పేరు పెడతారు, లేకపోతే అక్కడ కార్పొరేటర్ ఉంటే కార్పొరేటర్ పెట్టుకోరు. దీనికి అర్థం పడడం లేకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల పేర్లు పెట్టుకొని శిలాఫలకాలు పెడితే అది చూస్తూ ఊరుకోవడం వల్ల ఉపయోగం నష్టం అనేది కాదు. నేను ఎక్కడైతే టాలరేట్ చేయను, 100% టాలరేట్ చేయను. కరెక్ట్. మరి సుత్తిచ్చి పబ్లిక్ లోకి వెళ్ళి కొడితే దాన్ని ఏ విధంగా దారి తీస్తుంది? నేను అటువంటి దానికి ఎమ్మెల్యే భయపడే పరిస్థితే లేదు. వైసీపీ అయినా లేకపోతే ఇంకోళ్ళైనా తప్పే, అందుకని చేసి తప్పనే చూపిస్తారు. అయితే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటైజేషన్ కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. అయితే మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎక్కువగా అంటే మీరు వెళ్ళి పబ్లిక్ లోకి నేను అది చేస్తాను ఇది చేస్తానని ప్రామిసెస్ మీరు ఎక్కువగా చేసినటువంటి పరిస్థితి ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూషన్ మాత్రం జరగట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇదే నేను చెప్తున్నాను. ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వైసీపీలో ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి. ఎక్స్ఎమ్మెల్యేనే అంటున్నారు ఈ మాట. అదే ఎక్స్ఎమ్మెల్యే అంటున్నాడు అంటే ఎక్స్ఎమ్మెల్యే గారు లేరు. ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడే పరిస్థితులు లేడు. ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడే అంటే పోలేదు, లేరు, పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు. నా మీద కాంటెస్ట్ చేసిన వాళ్ళు మాట్లాడచ్చు, తప్పులేదు. నేను అనేది ఏంటంటే అసలు వాళ్ళకి అధికారం 10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఒక్క రివ్యూ శానిటరీ మీద ఎక్కడైనా జరిగిందా? శానిటరీ ఇన్స్పెక్టర్ అంటే అతనితో కూర్చొని మీకేం కావాలి, మీరు ఎలా చేస్తున్నారు, ఏ పరిస్థితులు చేస్తున్నారు, ఈ రోజు కూడా కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు ఓరల్గా మాటలు చెప్పడం తప్ప ఎక్కడ నాకు తెలుసు ఈ డివిజన్లో ఎంతమంది పనిచేస్తున్నారంటే ఐ విల్ గివ్ ఆన్సర్. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి గుంటూరు సిటీలో అంటే నేను చెప్పగలుగుతా. ఎంతమంది పని చేయగలుగుతున్నారంటే నా దగ్గర ఉంది రిపోర్టు. నాతో ఎవరైనా వచ్చి ఛాలెంజ్ చేయమనండి. ఏ డివిజన్లో ఏ ఇన్స్పెక్టరు ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు, ఎంతమంది పనిచేస్తున్నారు, సిస్టమ్ ఆఫ్ శానిటేషన్ ఎలా ఉంది గుంటూరు సిటీకి, ఐ కెన్ గివ్ వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్.
నాతో పాటు పోటీ చేసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు రమ్మనండి, ఛాలెంజ్ చేస్తాను నేను. నాతో డిస్కషన్కి రమ్మనండి. అయితే మైనారిటీస్ వెల్ఫేర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల సపోర్ట్ వచ్చినా కూడా కొంతమంది మీ మీద మాత్రం అపీస్మెంట్ పాలిటిక్స్ అంటూ, అలాగే హజ్ హౌస్, ఇస్లామిక్ సెంటర్ ప్రపోజ్ కూడా రాజకీయాల పరంగా వచ్చాయి అని దారి తీసాయని చెప్పేసి అని కొంతమంది అంటున్నటువంటి మాట. మీరేం చెప్తారు వీటికి? ఉంటాయి కదండి, లేకపోతే అలా స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే స్పీడ్ మెయింటైన్ అవ్వదు అంతే అంటారా? అంత బాగానే ఉన్నాయి సార్. మీ పార్టీలో మీకు కొంచెం అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి టీడీపీ పార్టీలో. టీడీపీ చాలా పెద్ద కుటుంబం. మన కుటుంబంలో ఉన్నటువంటి నలుగురిలోనే పొద్దున్న వాడు లేటుకి లేస్తున్నాడు, ఇటు ఉదయం తొందరగా లేస్తున్నాడు అని గొడవలు. స్టేజ్ మీదే మీ మీద వివాదానికి దిగారు అని చెప్పేసి వివాదం అనే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో చోట రాజకీయాల్లో ఇంత పెద్ద వ్యవస్థలో చిన్నగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ స్టేజ్ మీద వివాదం జరిగిన వాళ్ళు ఇవాళ నా పక్కన స్టేజ్ పక్కన నాతో పాటు కూర్చుంటున్నారు, మేము కలిసి భోజనం చేస్తున్నాం, సాయంత్రం కలిసి మాట్లాడుకుంటాం, అన్నీ మామూలే. స్టార్టింగ్లో మొత్తం డెవలప్మెంట్ గురించి డిస్కషన్ చేసుకున్నప్పటికీ ఫైనల్గా మా వ్యూవర్స్కి ఒక్కసారి మీరు ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేనండి, ముందుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం అనేది ఈ జిల్లాలోనే తక్కువగా ఉన్నటువంటి జీడిపి కలిగి ఉంటుంది. అంటే తలసరి ఆదాయం తక్కువ ఉన్నటువంటి ప్రాంతం. 2,65,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 350 పాపులేషన్ ఉంది. మెయిన్ ఇక్కడ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది, దాదాపు 106 స్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్లమ్స్తో పాటు కొంత డెవలప్మెంట్ స్ట్రక్చర్ పెరుగుతూ ఉంది. కొన్ని చోట్ల రోడ్స్ వేసాం. ఇప్పుడు ప్రగతి నగర్ ఒక స్లమ్. ఆ ప్రగతి నగర్ స్లమ్స్ని దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో అనేక మంది పేదలు వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకు ఇల్లు కట్టుకొని ఉంటా ఉన్నారు. అటువంటి చోట కనీసం అక్కడ కావాల్సినటువంటి వాటర్ కూడా ట్యాంకర్స్తో ఎవ్రీ డే తీసుకుని వెళ్ళే పరిస్థితి ఉంటే ఈరోజు అక్కడికి వెళ్తే వాటర్ పైప్ లైన్ వేయించాం, సీసీ రోడ్స్ అయిపోతాం. పట్టాలు ఇవ్వడానికి ప్రపోజల్ పెట్టి ఆల్రెడీ 1108 మందికి రేపు పొద్దున పట్టాలు ఇవ్వబోతాం. రిజిస్టర్డ్ ప్లాట్స్ చేయబోతున్నాం. అలాగే యానాది కాలనీ వాళ్ళందరికీ కూడా 180 మందికి ప్లాట్స్ ఇవ్వబోతున్నాం. సూపర్. ఇలా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడా లాంగ్ స్టాండింగ్ సస్టైనబుల్గా ఇవాళ ఏదో మాటలు చెప్పడం 14,000 చోట సర్వే చేయించాం. 14,519 మంది పట్టాలు లేకుండా వివిధ ప్లేసెస్లో, అంటే ఎండోమెంట్స్ కానీ, లేకపోతే వర్క్ బోర్డ్ కానీ, లేకపోతే ప్రభుత్వ పూర్వంబాగ్ కానీ, ఇట్లాంటి ప్లేసెస్లో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వీటిని పట్టాలు ఎలా ఇవ్వాలి, ఏ పద్ధతిలో ఇవ్వగలుగుతాం, లీగల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతాం. ఒకటి ఫస్ట్. రెండోది, మన పక్కన ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం. దీన్ని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఈరోజు 14 కోట్ల రూపాయలతో అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎన్నేళ్ళ నుంచి అదలా ఆగింది సార్? అదే ఆల్మోస్ట్ 10 years నుంచి పట్టించుకునే పరిస్థితి లేదు. దాని తర్వాత మనకు సంబంధించి దీని పక్కన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా వేసే పరిస్థితి లేదు. ఇది మేము గెలిచిన తర్వాత కేవలం 12 నెలల్లో దాన్ని పూర్తి చేసి 465 మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు హాస్టల్. మణిపురం బ్రిడ్జ్, ఇది మన నంది వెలుగు బ్రిడ్జ్ 17 కోట్ల రూపాయలు 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కంప్లీట్ చేశాం. దాని తర్వాత మిగతా ఫండ్స్ ఇవ్వకపోవడంతో అది పెండింగ్ పడిపోయింది. దాన్ని ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో 16 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అది ఫుల్ఫిల్ చేయబోతున్నాం. 2-3 నెలల్లో వైపు మానస సరోవరం ఈరోజు డిపిఆర్ రెడీ అయింది. ఆ డిపిఆర్తో పీపీపీ మోడ్లో మానస సరోవరం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రపోజల్ పెడతాం. అది సాధ్యమవుతుంది ఇంటర్నేషనల్ పార్క్ కింద? ఇంటర్నేషనల్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ పార్క్ అంతర్జాతీయ స్థాయి పార్క్ తీర్చిదిద్దామని. అంతర్జాతీయ స్థాయి అంటే దానికి కావాల్సింది కేవలం ఒక గార్డెన్ లేకపోతే ఒక ల్యాండ్స్కేప్ కాదు. అక్కడ ఒక మల్టీప్లెక్స్ కమ్యూనిటీ హాల్ కానీ, అలాగే అక్కడ కావాల్సినటువంటి టూరిజం కోసం అవసరమైనటువంటి కాటేజెస్ కానీ, అదే అడ్వెంచర్ పార్క్ కానీ, టూరిజం డెవలప్ చేసేటువంటి విధంగా ఒక లేక్ కానీ, దాంతోపాటు ఒక స్టాండ్ బై రెస్టారెంట్ కానీ, ఇవన్నీ వస్తాయి హోలిస్టిక్గా. కేవలం ఒక గాంధీ పార్క్ అంటే ఏదో పార్క్ లాగా చూసుకొని వెళ్ళేటువంటి విధంగా కాకుండా అదొక సెంటర్గా, ఒక టూరిజంకి ఒక స్పాట్గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో పీపీపీ మోడ్కి వెళ్తాం. సో అయితే ఇంకా అంజుమన్ సంస్థ ద్వారా వచ్చిన ప్రతి రూపాయి పేద ముస్లిమ్స్కి అభివృద్ధి చేయడానికి చేస్తామన్నారు కదా, అవుతుందా? అది 100% జరిగింది. ఇట్స్ వెరీ సాటిస్ఫాక్టరీ. ఎందుకంటే గతంలో అక్కడ ఫీజెస్ తీసుకునేవాళ్ళు.
ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి 2,000 రూపాయలు ఫీజు తీసుకునేవాడు. కానీ ఈరోజు ₹1 ఫీజు లేకుండా 800 మెంబర్స్ దే ఆర్ గెటింగ్ ఎడ్యుకేషన్. నాట్ ఓన్లీ దట్, వీ హ్యావ్ ప్రొవైడెడ్ దెమ్ విత్ మిడ్ డే మీల్స్ ఆల్సో, విత్ ఆల్ ఎమ్యూనిటీస్. దే ఆర్ గెటింగ్ ఫుడ్, దే ఆర్ గెటింగ్ క్లోత్స్, దే ఆర్ గెటింగ్ యూనిఫామ్, దే ఆర్ గెటింగ్ బుక్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. నాట్ ఓన్లీ దట్, వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ మోర్. ఇవాళ ఎన్సీసీ అమ్మాయిలు, చదువుకునేటువంటి అమ్మాయిల్ని ఎన్సీసీలో చేర్పించాం. 8th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి పాప కూడా ఎన్సీసీలో చేరేటట్టు కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చాం. స్కిల్ సెంటర్ పెట్టాం అంజుమన్లో. 40 మంది ఆడవాళ్ళు వాళ్ళు అక్కడ సివింగ్ మిషన్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. స్కూల్లో మొరాలిటీస్ పెంచేటటువంటి విధంగా ఒక రూమ్ని క్రియేట్ చేసాం. దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ని కూడా చేస్తూ ఉన్నాం. ఒక పక్కన డెవలప్మెంట్, 36,000 వచ్చేటువంటి అద్దె వచ్చేటువంటి ఒక ల్యాండ్ని ఈరోజు నెలకు ₹1,00,000 వచ్చేటట్టు చేసాం. 3 కొత్త కాంప్లెక్స్లు కట్టాం. ఇది జస్ట్ 18 monthsలో మేము చేసిన వర్క్స్. సూపర్ సార్. ఆంధ్ర ముస్లిం కాలేజ్ పూర్తిగా అభివృద్ధి చేసేలా కృషి చేస్తామన్నారు కదా, ఎంతవరకు వచ్చింది అది? ఆంధ్ర ముస్లిం కాలేజ్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాన్ని 1 by 1 ట్యాకిల్ చేసి దాంట్లో పెట్టాం. ఈరోజు అంజుమన్ ఇస్లామియా బేసిక్గా చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాత తప్పకుండా ఆంధ్ర ముస్లిం కాలేజ్ వైపు కూడా ఇస్తాం. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడి ప్రతిష్టను అంటే పెంపొందించడం అని చెప్పేసి అని ఒకటి ఇచ్చారు కదా, ఎంతవరకు ఇచ్చిందంటే ఇది రీసెంట్గా మేనిఫెస్టో టీడీపీ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని విన్నాను నేను. అలాగే ఎవరు దుండి రాకేష్ గారు అనుకుంటా కదా దీన్ని బయటికి తీసుకొచ్చింది అండ్ కొట్లాడింది కూడా. ఏం చెప్తారు దాని గురించి? అదే, ఇప్పుడు వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ గుంటూరు అనేది ఇట్స్ మోర్ దెన్ 50 సంవత్సరాల పైన, 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్లో ఇంతకుముందు అక్కడికి వచ్చేటువంటి ఇన్కమ్ కానీ అక్కడికి వచ్చేటువంటి ఆదాయంతో కేవలం ఉత్సవాలు కానీ అట్లాంటివి జరిగాయి. కానీ ఈరోజు ఏంటంటే టెంపుల్లో బేసిక్ నీడ్స్ని, ఇంతకుముందు అక్కడ జనరేటర్ కూడా ఉండేది కాదు. మేము వచ్చిన తర్వాత జనరేటర్ తీసుకొని వచ్చాం, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాం. దాని తర్వాత సోలార్ విద్యుత్ సప్లై చేసేటట్టు చేసాం. ఈ విధంగా దానికి వచ్చేటువంటి ఆదాయాన్ని తిరిగి ఆ గుడికి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఎండోమెంట్స్లో ఉంది. వాళ్ళ కోరిక ఏంటంటే, ఆర్యవైశ్యుల సోదరుల కోరిక ఏంటంటే ఎండోమెంట్స్ని తీసుకొని వచ్చి అది ఓల్డ్గా వాళ్ళే మెయింటైన్ చేసుకునేటువంటి, ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టి జీవో కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఇట్లా ఈ విధంగా దాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా టెంపుల్ టూరిజంలో భాగంగా వాటిని డెవలప్ చేసేటువంటి ప్రతిపాదనలు పంపించారు. బేసిక్గా ఆర్య వైశ్యులకి ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఈ కన్యక పరమేశ్వరి విషయంలో ఏంటంటే చాలా ఇప్పటి వరకు వాళ్ళకు కులదేవత ఉన్నా కూడా దాన్ని బయటికి రూపొందించలేకపోయారు. బట్ ఇప్పుడు అది బయటికి రావడంతో వాళ్ళు చాలా అంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు బేసిక్గా చెప్పాలి. అదే ఇప్పుడు స్టేట్లో ఉన్నటువంటి 3 టెంపుల్స్లో ఇదొకటి. దీన్ని అదే టెంపుల్ టూరిజం కింద బాగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అవకాశం కోసం చూస్తా ఉన్నా, ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాన్ని డెవలప్ చేయాలి. రైట్. ఇంకా మజ్లిస్ ఉలేమా, జమాత్ ఉలేమా చట్టబద్ధంగా వారి కార్యక్రమాలు నిర్వహించడానికి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి అని అన్నారు కదా, ఎక్కడ కేటాయించాలనుకుంటున్నారు? ఆన్ ప్రపోజల్స్లో ఉన్నాయి. ఓకే. ఎన్టీఆర్ సుజలా శ్రవంతి పథకంలో భాగంగా ₹2కే 20 లీటర్ల సురక్షిత తాగునీరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గడపకు అందించే కార్యక్రమం చేస్తామని అన్నారు. అందుతుందా మరది? అవును, 2-3 చోట్ల ఇప్పుడు సమ్మర్లో అయితే పెడుతున్నాం. టోటల్గా నీటిని బట్టి, అవసరాన్ని బట్టి చేద్దాం. కాపు, వైశ్య, బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన సత్రాల బాధ్యతను వారి యొక్క సంఘాలకు అప్పగించడం జరుగుతుందని అన్నారు. మరి వారి వాళ్ళకి అప్పగించారా? ఆటో, రిక్షా, కార్లు, లారీ డ్రైవర్లకు, భవన నిర్మాణ రంగ కార్మికులకు సొంత నిధులతో, మీ సొంత డబ్బులతో మీరు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చారు? అంటే వాళ్ళు కూడా ఆర్గనైజ్డ్ లేరు. వాళ్ళ దగ్గర నుంచి మనకు అది ఫీడ్బ్యాక్ రావట్లేదు. ఎందుకంటే రోజుకు ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు మిస్ అవుతున్నారు. అలా కాకుండా ఆర్గనైజ్డ్గా వాళ్ళైతే దాన్ని బట్టి ఎంతమందికైనా మేము చేయించవచ్చు. ఇక మావిగన్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మరి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3ని కూడా రాజధాని చేస్తే బాగుంటుందని చెప్పేసి జగన్ ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అమరావతి ఒక్కటి డెవలప్ అయితే సరిపోతుందా? మరి వాళ్ళు చెప్పిన ప్రతిపాదన కూడా బాగానే ఉన్నట్టుంది. దాని మీద మీ స్పందన ఏంటి అసలు? సైకో మీద మీ ఇదేంటి అని అడిగితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అంటే మీ గుంటూరు కూడా ఉంది కదా అందులో మధ్యలో. నేను అనేది ఆ మావిగన్ ప్రతిపాదన, సైకో అనే దాని మీద మీ ప్రతిపాదన ఎలా ఉంది అని అడిగితే ఎలా ఉంటుందో సేమ్. ఇట్స్ డెవలప్మెంట్లో తప్పేంటి? డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు అమరావతి అనే దాని గురించి చెప్పుకోవాలంటే
టేక్స్ లాట్ మోర్ చాలా టైం పడుతుంది. అమరావతి అనేది ఆంధ్రులకు ఏకైక రాజధాని. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ గ్రీన్ అండ్ బ్లూ సిటీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అటువంటి సిటీ నిర్మించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో 30,000 ఎకరాలు రైతులు ఎవరి మీద నమ్మకం తెలియదు, ఓన్లీ ద వన్ మ్యాన్ ఆన్ హిస్ బిహాఫ్ వీ గాట్ 30,000 acres. అటువంటి 30,000 ఎకరాలు ఇచ్చింది ఎవరండి? డబ్బులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవ్వలేదు. పేదవాళ్ళు, వాళ్ళ భూమిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరి మీద నమ్మకంతో ఇచ్చారు? చంద్రబాబు. నేను అడిగితే ఇవ్వలేదు, ఎవరో అడిగితే ఇవ్వలేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అడిగాడని, ఆయనైతే చేయగలుగుతాడని, అది ప్రజలకు ఉపయోగపడదని ఆ ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి 30,000 మంది రైతులు ఇచ్చారు. ఆ 30,000 మంది రైతులు అమరావతి ఏంటండి పేరు? అదొక వైబ్. సామాన్యుడికి కూడా అమరావతి పేరు చెప్తే ఒక వైబ్ వస్తుంది. మావిగని చెప్తే పిచ్చెక్కుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, మీ thank you. విలువైన సమయాన్ని మాకు నమస్కారం. కేటాయించినందుకు. ఇది ది మాస్ లీడర్ అండ్ కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నసీర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.